So this video is regarding CA, CMA Inter Direct Access Fast Track video అమ్మా. సో ఒక ఫస్ట్ చాప్టర్ అనేది ఫాస్ట్ ట్రాక్ గా ఒకసారి చూద్దాం. ఫస్ట్ చాప్టర్ మనం స్టార్ట్ చేసాం, బేసిక్స్ చాప్టర్. ఇందులో ఫస్ట్ వన్ డెఫినేషన్ ఆఫ్ ట్యాక్స్. ట్యాక్స్ డెఫినేషన్ లో కీవర్డ్స్ ఏంటమ్మా? వాట్ ఆర్ ది కీవర్డ్స్? ఇట్ ఈస్ ద ఫీస్ చార్జ్డ్ బై ది గవర్నమెంట్. దేని మీద ఫీస్ చార్జ్ చేస్తాం సార్ అంటే, వెదర్ ఆన్ ది ప్రొడక్ట్ ఆర్ సర్వీస్ ఆర్ యాక్టివిటీ ఆర్ సర్వీస్ ఆర్ ప్రొడక్ట్ ఇన్కమ్ మీద చార్జ్ చేస్తుంటాం. దే ఆర్ టూ టైప్స్ ఆఫ్ టాక్సెస్. ఏంటమ్మా అది? డైరెక్ట్ ట్యాక్స్, ఇండైరెక్ట్. ఇన్ ఇండియా ద బేసిస్ ఆఫ్ టాక్సేషన్, డైరెక్ట్ ట్యాక్స్ అనేది ఎలా ట్యాక్స్ చేస్తూ ఉంటారు ఇండియాలో? బేసిస్ ఆఫ్ టాక్సేషన్. ఏ బేసిస్ లో ట్యాక్స్ చేస్తారమ్మా? ప్రోగ్రెసివ్ బేసిస్. వాట్ ఈస్ ప్రోగ్రెసివ్ బేసిస్? ప్రోగ్రెసివ్ బేసిస్ అంటే ఏంటి? The more we earn, the more we need to pay taxes, and the tax rate will go up as income rises. Income rise అయ్యేకొద్ది tax rate అనేది ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. So next, sir, constitutional validity of the income tax. Constitutional validity గురించి చెప్తున్నాం. So they are lists ఉన్నాయమ్మా. కాన్స్టిట్యూషనల్ ఆర్టికల్ నెంబర్ 246 షెడ్యూల్ 6 అని చెప్పేసి లిస్ట్ ఉంది. సార్ ఈ పర్టికులర్ యూనియన్ లిస్ట్ లో ఏం చెప్తున్నాం అమ్మా? యూనియన్ లిస్ట్ అంటే అగ్రికల్చర్ ఇన్కమ్ కాకుండా రిమైనింగ్ అండి. స్టేట్ లిస్ట్ లో ఏం చెప్పుకున్నాం? అగ్రికల్చర్ ఇన్కమ్. కాంకరెంట్ లిస్ట్ లో ఏం చెప్తున్నాం? ఇది జనరల్ గా ప్రోగ్రెసివ్ బేసిస్ అని. దీనిపైన మనం ఒక ఆర్టికల్ నెంబర్స్ చెప్పుకున్నాం. ఏంటి ఆర్టికల్ నెంబర్స్? 246. ఇంకా 246. ఇంకా ఏం చెప్పుకున్నాం మనం? ఆర్టికల్ 241. సో మనం ఓపెన్ చేస్తాం. బేసిక్ బుక్ అని ఇక్కడ ఉంది కదా, బేసిక్ బుక్ లో వచ్చేసి సో డైరెక్ట్ ఇచ్చేసారు. డైరెక్ట్ ట్యాక్స్, ఇండైరెక్ట్ ట్యాక్స్ డిఫరెన్స్ చెప్తున్నామా ఈ లిస్ట్ తర్వాత. ఫస్ట్ కాన్స్టిట్యూషనల్ వ్యాలిడిటీ. ఒక ఆర్టికల్ నెంబర్ చెప్పాను, మీకు గుర్తుందో లేదో. ఇవన్నీ సార్ నాలెడ్జ్ కోసం చెప్పినాయి, అందుకని అన్ని ఎడిటింగ్ చేసేసామ్మా. నాలెడ్జ్ కోసం చెప్పినాయి కాబట్టి ఎడిటింగ్. ఏంటి ఆ నాలెడ్జ్ కోసం చెప్పి? ఫస్ట్ వన్ టాక్స్ హిస్టరీ ఆఫ్ టాక్సేషన్. టాక్సేషన్ 1922 అని ఒక యాక్ట్ ఉండేది, అది ఫాలో అవ్వాలా అవసరం లేదు. 1961 ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ 1961. ఇన్కమ్ ట్యాక్స్ రూల్స్ 1962. యాక్ట్ కి రూల్స్ కి డిఫరెన్స్ ఏంటి సార్? వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ యాక్ట్ అండ్ ది రూల్స్? యాక్ట్ కి రూల్స్ కి డిఫరెన్స్ ఏంటి అంటే, ఫస్ట్ వన్ యాక్ట్ అంటే ఏముంటుందమ్మా నీకు? ప్రొవిజన్. సో రూల్స్ అంటే ఏముంటుందమ్మా? ఇంప్లిమెంటేషన్. సో హౌ టు రీడ్ లా. లా అనేది ఎలా చదవాలి సార్? హౌ టు రీడ్ లా. సో ఫస్ట్ నువ్వు ఎప్పుడైనా సరే లాలో ఏదైతే ప్రొవిజన్స్ ఉంటాయో అవి చదువుకోవాలి. సమ్ టైమ్స్ ఇన్కమ్ ట్యాక్స్ ఏదైతే హైకోర్టు, సుప్రీంకోర్టు జడ్జ్మెంట్స్ ఉంటాయో అవన్నీ యాక్ట్ లోకి తెచ్చేస్తాం, యాక్ట్ లో అప్డేట్ చేస్తాం. కానీ కొన్నిసార్లు ఆ జడ్జ్మెంట్ ఉంటుంది కానీ యాక్ట్ లో వేరేది ఉంటుంది. అప్పుడు నువ్వు ఏది ఫాలో అవ్వాలి? యాక్ట్ ఫాలో అవ్వాలా, జడ్జ్మెంట్ ఫాలో అవ్వాలా సార్ అంటే, సార్ హైకోర్టు అయితే సంబంధించి ఆ స్టేట్ వాళ్ళు అది కోర్ట్ చేసుకొని ఫాలో అవ్వచ్చు, యాక్ట్ లోదే ఫాలో అవ్వాలి. అది కోర్ట్ చేసి ఫాలో అవ్వచ్చు. సుప్రీం కోర్ట్ అయితే మాత్రం నువ్వు కంపల్సరీ ఏ స్టేట్ వాళ్ళైనా సరే అది కోర్ట్ చేసుకోవచ్చు. ఒకవేళ యాక్ట్ లోకి ఆ పాయింట్ రాలేదు అంటే, నువ్వు యాక్ట్ కాకుండా వేరేది ఫాలో అవ్వాలంటే ఆ సుప్రీం కోర్ట్ జడ్జ్మెంట్ కానీ హైకోర్టు జడ్జ్మెంట్ కానీ కోర్ట్ చేయాలి. కోర్ట్ చేసి అది ఫాలో అవ్వాలి. జనరల్లీ సుప్రీం కోర్ట్ జడ్జ్మెంట్స్ తెచ్చేస్తాడు యాక్ట్. హైకోర్టు మాత్రం కొన్ని హైకోర్టు జడ్జ్మెంట్స్ తీసుకురావాలి. నువ్వు అది ఫాలో అవ్వాలంటే ఏం చేయాలి? కోర్ట్ చేయాలి. సార్ కష్టం సార్. కంటెంట్స్ ఆఫ్ ది యాక్ట్, ప్రొవిజన్స్ ఉంటాయి, సెక్షన్స్ ఉంటాయి, ఏదైనా షెడ్యూల్స్ ఉంటాయి, అన్ని మన సిలబస్ లో ఉంటాయి. సార్ ఆర్టికల్ నెంబర్ 265. ఏ నెంబర్ అమ్మా? ఆర్టికల్ నెంబర్ 265. 265 ఆర్టికల్ నెంబర్ లో సార్ ఏం చెప్పాడు అంటే, నువ్వు ఇండియాలో ట్యాక్స్ కలెక్ట్ చేయాలంటే కంపల్సరీ ఒక లా అనేది ఉండాలి, పార్లమెంట్ క్రియేట్ చేసిన లా. సార్ నో ట్యాక్స్ కెన్ బి లెవీడ్ ఆర్ కలెక్టెడ్ ఎక్సెప్ట్ బై ది అథారిటీ ఆఫ్ లా. లా లేకుండా నువ్వు ట్యాక్స్ కలెక్ట్ చేయవు. ఈ వర్డ్ అనేది లేకపోతే, సో ఎవరైనా మోడీ తాతయ్య బైక్ పెట్టేసేసి ఈ ట్యాక్స్ ఇంత, ఈ ట్యాక్స్ ఇంత అని చెప్తే నువ్వు ఫాలో అవ్వాల్సిందే. అలా చెప్పొచ్చా ఇప్పుడు మోడీ తాతయ్య? కంపల్సరీ ఏం చేయాలమ్మా? పార్లమెంట్ లో యాక్ట్ పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ అందరూ కూర్చొని దాన్ని ఓకే చేస్తేనే అతను ట్యాక్స్ కలెక్ట్ చేయకూడదు. సో ఎందుకు? ఆర్టికల్స్ ఇప్పుడు క్లియర్ గా చెప్పారు, నువ్వు యాక్ట్ ఉంటేనే ఏదైనా ట్యాక్స్ కలెక్ట్ చేయాలి. యాక్ట్ లేకుండా కలెక్ట్ చేయడానికి వీలేదు. యాక్ట్ ఎలా వస్తుంది? పబ్లిక్ నుంచి వస్తుంది. పబ్లిక్ నుంచి ఎలా వస్తుంది సార్? పార్లమెంట్ లో మీ రిప్రజెంటేటివ్స్ దాన్ని కంపల్సరీ అప్రూవ్ చేయాలి. సార్ అది ఎక్కడ చెప్పాడు? ఎవరికి ఇచ్చాడు ఆ పవర్? లా క్రియేట్ చేసే పవర్ ఎవరికి ఇచ్చాడమ్మా? ఏ ఆర్టికల్ నెంబర్? ఆర్టికల్ నెంబర్ 245. సో ఏం చెప్పారు సార్ 245 లో? సబ్జెక్టెడ్ టు ది ప్రొవిజన్స్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్, పార్లమెంట్ మే మేక్ లా ఫర్ ది హోల్ ఇండియా.
అంటే ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ క్రియేట్ చేసే పవర్ ఎవరికి ఇచ్చారమ్మా? పార్లమెంట్. స్టేట్ కి ఇచ్చారా, సెంట్రల్ కి ఇచ్చారా? లిస్ట్ 1, లిస్ట్ 2, లిస్ట్ 3. యూనియన్ లిస్ట్, స్టేట్ లిస్ట్, కాంకరెంట్ లిస్ట్. యూనియన్ లిస్ట్, స్టేట్ లిస్ట్, కాంకరెంట్. యూనియన్ లిస్ట్ అంటే ఎవరు సార్ అంటే సెంట్రల్ గవర్నమెంట్. సో అదర్ దాన్ అగ్రికల్చర్ ఇన్కమ్, సో ఏదైతే ఇన్కమ్స్ ఉన్నాయో ఇన్కమ్ ట్యాక్స్ అంతా కలెక్ట్ చేసేది ఎవరమ్మా? సెంట్రల్ గవర్నమెంట్. సార్ స్టేట్ ఎవరు ఏ ట్యాక్సెస్ కలెక్ట్ చేసుకుంటూ ఉంటుంది? సార్ అగ్రికల్చర్ ఇన్కమ్ మీద ఒకవేళ ట్యాక్స్ కలెక్ట్ చేసుకోవాలంటే అది స్టేట్ కి వెళ్తుంది, స్టేట్ డిసిషన్ అది. అండ్ సమ్ అదర్ లోకల్ ట్యాక్సెస్ కూడా స్టేట్ కలెక్ట్ చేసుకుంటుంది, మున్సిపల్ ట్యాక్స్ కానీ ఇవన్నీ. ఇన్కమ్ మీద ట్యాక్స్ మాత్రం ఎవరు తీసుకుంటారమ్మా? యూనియన్ లిస్ట్ లో ఉంది కాబట్టి సెంట్రల్ గవర్నమెంట్. కాంకరెంట్ లిస్ట్ లో జిఎస్టీ 246 ఏలో సపరేట్ గా క్రియేట్ చేస్తుంది. డిఫరెన్స్ చెప్పుకున్నామా? డైరెక్ట్ ట్యాక్స్ ఇండైరెక్ట్ ట్యాక్స్ కి డిఫరెన్స్ చెప్పుకున్నామా? సార్ ఏది బర్డన్ షిఫ్ట్ అవుతుంది, ఎక్కడ బర్డన్ షిఫ్ట్ అవుతుంది? ఇండైరెక్ట్ ట్యాక్స్. బర్డన్ ఎక్కడ షిఫ్ట్ అవుతుంది? డైరెక్ట్ ట్యాక్స్. ఎవరు రెస్పాన్సిబుల్ అయితే వాళ్ళే పే చేయాలి. ఎక్కడ రెస్పాన్సిబిలిటీ ఒకళ్ళు అయితే పే చేసేది వేరే వాళ్ళు, ఎవరమ్మా? ఇండైరెక్ట్. వాటిని ఒక థియరిటికల్ క్వశ్చన్ గా రాయాలి అంటే ఎలా రాయాలి సార్ అంటే డైరెక్ట్లీ ఇన్కర్డ్ అండ్ పెయిడ్ బై ది పర్సన్ కన్సర్న్. సో పెయిడ్ బై వన్ పర్సన్ బట్ ద సేమ్ ఈజ్ రికార్డ్ ఫ్రమ్ ది అనదర్ పర్సన్. సో ఇక్కడ డైరెక్ట్ ట్యాక్స్ లో ఎవరైతే ఇన్కర్ అవుతారో వాళ్ళే పే చేయాలి. ఇక్కడేమో ఇన్కర్ అయ్యేది ఒకళ్ళు, పే చేసేది ఇంకో. ఎగ్జాంపుల్ ఇక్కడ ఇన్కమ్ ట్యాక్స్ అమ్మా, ఇక్కడ ఎగ్జాంపుల్ ఏంటి? జిఎస్టీ పర్చేస్, సేల్ ఆర్ మ్యానుఫాక్చరింగ్ ఆఫ్ గూడ్స్ మీద ఉంటుంది. ఇక్కడ షిఫ్టింగ్ ఆఫ్ బర్డన్ ఉంటుంది. ఇక్కడ షిఫ్టింగ్ ఆఫ్ బర్డన్ ఉంటుందా అమ్మా? ఎక్కడ షిఫ్టింగ్ ఆఫ్ బర్డన్ ఉంటుంది? జిఎస్టీ. ఎక్కడ షిఫ్టింగ్ ఆఫ్ బర్డన్ ఉండదు? డైరెక్ట్. ఎవరు ఇన్కర్ అయితే వాళ్ళే పే చేయాలి, నీ తరఫున వేరే వాళ్ళు ఏం పే చేయాలి. ఇన్కమ్ మీద ముందే ట్యాక్స్ పే క్యాలిక్యులేట్ చేయాలి. సార్ ఇది ఇయర్ వైజ్ రిటర్న్ వేసి ఇయర్ వైజ్ పే చేస్తాం, బట్ అది థియరిటికల్ పాయింట్ అది. బట్ అడ్వాన్స్ ట్యాక్స్ టీడీఎస్ అని ముందుగానే కలెక్ట్ చేస్తాం సార్. బట్ జిఎస్టీ అనేది అంటే ఇండైరెక్ట్ ట్యాక్స్ అనేది ఎట్ దట్ పాయింట్ ఆఫ్ టైం, ఎప్పుడైతే సేల్ అరైజ్ అవుతుందో, ఎప్పుడైతే సర్వీస్ ప్రొవైడ్ చేస్తామో అప్పుడే జిఎస్టీ తీసుకొని గవర్నమెంట్ పే చేస్తాం. సో ఈ 2 టైప్స్ ఆఫ్ బాడీస్ మానిటర్ చేస్తూ ఉంటాయమ్మా. ఇన్కమ్ ట్యాక్స్ ని మానిటర్ చేసే బాడీ ఏంటి సార్? డైరెక్ట్ ట్యాక్సెస్ ని మానిటర్ చేసే బాడీ ఏంటి సార్ అంటే సిబిడిటి, సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్. ఇండైరెక్ట్ ట్యాక్సెస్ ని మానిటర్ చేసే బాడీ ఏంటి సార్ అంటే సిబిఐసి, సో సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్ అండ్ కస్టమ్స్. ప్రతి యాక్ట్ లో సెక్షన్ నెంబర్ 1 లో ఏం చెప్తాం సార్ అంటే సార్ ఆ యాక్ట్ నేమ్, ఆ యాక్ట్ ఎవరికి అప్లై అవుతుంది, హూమ్ ఇట్ ఈస్ అప్లికబుల్ అండ్ ఫ్రమ్ విచ్ స్టేట్ ఇట్ ఈస్ అప్లికబుల్. సేమ్ వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ది యాక్ట్. మనం ఏ యాక్ట్ చదువుకుంటున్నాం? ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ 1961. ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ 1961. ఇట్ ఈస్ అప్లికబుల్ టు హోల్ ఇండియా. సార్ ఎప్పటి నుంచి ఇది అప్లై అవుతుందంటే ఫ్రమ్ ద డేట్ ఆఫ్ 1st April 1962. బట్ ఇట్ వాస్ కేమ్ ఇన్ ద 1961. బట్ మిడ్ ఆఫ్ ది ఇయర్ కి అప్లై చేయలేము కాబట్టి యాక్ట్ ని ఇమీడియట్లీ ఫాలోయింగ్ ఇయర్ స్టార్టింగ్ డేట్ ఏంటి? 1st April 1962. అందుకని ఆ రోజు నుంచి అప్లికబుల్. సార్ ఇండియాకి అప్లై అవుతున్నారు కాబట్టి ఇండియా డెఫినేషన్ ఏంటి సార్? ల్యాండ్ మాస్. సో సి అంటే ల్యాండ్ మాస్ వాటర్స్ అప్ టు 20 nautical miles, బట్ వీ కెన్ ఎక్స్టెండ్ అప్ టు 200 nautical miles. ఓన్లీ ఎక్స్క్లూజివ్ ఎకనామిక్ జోన్స్ నువ్వు క్లెయిమ్ చేసుకోవాలి, మొత్తం నీది కాదు. 20 nautical miles వరకు మొత్తం నీదే, మళ్ళీ ఎవరికి చెప్పక్కర్లేదు. 12 nautical miles వరకు మొత్తం నీదే, మళ్ళీ నువ్వు ఎవరికి చెప్పక్కర్లేదు ఇక్కడ నేను అని. బట్ 12 nautical miles దాటిన తర్వాత రిమైనింగ్ ఏదైనా నువ్వు క్లెయిమ్ చేసుకోవాలంటే నువ్వు క్లెయిమ్ చేసుకోవాలి, ఇది నాది అని. అది వరకే లేదు. అండ్ సబ్ సాయిల్ అండ్ సాయిల్ అండ్ సీబెడ్ కానీ సబ్ సాయిల్ కానీ సాయిల్ కానీ అన్ని నీవే. అండ్ ఇక్కడ వరకు కాంటినెంటల్ షెల్ఫ్స్ ఏమి ఉంటాయి అవి కూడా నీవే, ఐలాండ్స్ కానీ ఈ 12 nautical miles వరకు. దానిపైన ఎయిర్ స్పేస్ 12 nautical miles తర్వాత ఎయిర్ స్పేస్ నాదేనా సార్? నో. ఎక్స్క్లూజివ్ ఎకనామిక్ జోన్ ఏదైనా నువ్వు క్లెయిమ్ చేసుకుంటే దానిపైన ఎయిర్ స్పేస్ వస్తుంది కదా నీకు. 12 nautical miles దాటిన తర్వాత ఏది నీది కాదు, నువ్వు క్లెయిమ్ చేసుకుంటే దాన్ని ఎక్స్క్లూజివ్ ఎకనామిక్ జోన్ అంటారు. ఏమంటారమ్మా? అంటే ఆయిల్ ఫీల్డ్ కానీ ఆయిల్ వర్క్ కానీ గ్యాస్ ఫీల్డ్స్ కానీ ఏమైనా దొరికినప్పుడు నువ్వు క్లెయిమ్ చేసుకుంటే అది నీది అవుతుంది. సో దానిపైన ఉన్న ఎయిర్ స్పేస్ నీది కాదు. ఎక్స్క్లూజివ్ ఎకనామిక్ జోన్ పైన ఉన్న ఎయిర్ స్పేస్ నీది కాదు. ఓన్లీ 12 nautical miles పైన ఉంటుంది. ఎక్స్క్లూజివ్ ఎకనామిక్ జోన్ ఏదైతే క్లెయిమ్ చేస్తే అది మాత్రమే, దానిపైన ఎయిర్ స్పేస్ కూడా నాదేనా సార్ అంటే కాదు. ల్యాండ్ మాస్ మీద ఎయిర్ స్పేస్ నీదే, ఈ పర్టికులర్ కాంటినెంటల్ షెల్ఫ్స్ మీద ఎయిర్ స్పేస్ నీదే. 12 nautical miles వాటర్స్ పైన ఉన్న ఎయిర్ స్పేస్ నీదే, బట్ ఎక్స్క్లూజివ్ ఎకనామిక్ జోన్ అని పైన ఎయిర్ స్పేస్ నీది. సంబంధించి ఛార్జింగ్ సెక్షన్ సార్ ఇన్కమ్ ట్యాక్స్ ఎవరికి అప్లై అవుతుంది సార్ అంటే ఫస్ట్ నీకు ఏముండాలి? ఇన్కమ్ ట్యాక్స్ అప్లై అవ్వాలంటే ఇన్కమ్ ఉండాలి. అండ్ తర్వాత నువ్వు ఎవరై ఉండాలి? ఏ డెఫినేషన్ లో ఫాలో అవ్వాలి? పర్సన్ డెఫినేషన్ లో ఫాలో అవ్వాలి. పర్సన్ డెఫినేషన్ లో ఫాలో అవ్వాలి, ఇన్కమ్ ఉండాలి. అండ్ డ్యూరింగ్ ద ప్రీవియస్ ఇయర్ ఉండాలి. ఆ ఇన్కమ్ ఎప్పుడుదో ఉంటే ఇప్పుడు అప్లై చేయాలి, డ్యూరింగ్ ద ప్రీవియస్ ఇయర్ ఉండాలి. అండ్ ఏ ట్యాక్స్ రేట్స్ అప్లై అవుతాయి సార్ అంటే నీకు ఒక అసెస్మెంట్ ఇయర్ ఉంటుంది, అప్లికబుల్ అసెస్మెంట్ ఇయర్. ఆ అసెస్మెంట్ ఇయర్ కి అప్లికబుల్ అయ్యే రేట్ షాల్ బి ట్యాక్స్ రేట్ ద రేట్ అప్లికబుల్ ఇన్ ది అసెస్మెంట్.
నేను పాతవి ఫాలో అవుతా అంటే కుదరదు. నీకు ఏ అసెస్మెంట్ ఇయర్ అప్లై అవుతుందో ఆ రేట్స్ ఫాలో అయ్యి ట్యాక్స్ క్యాలిక్యులేట్ చేయాలి. సార్ మరి ఇన్కమ్ అంటే ఏంటి సార్? ఇన్కమ్ అంటే నెక్స్ట్ చాప్టర్ లో వస్తుంది. టోటల్ ఇన్కమ్ మీన్స్ ద ఇన్కమ్ మెన్షన్ ఇన్ సెక్షన్ 5. హౌ మెనీ సోర్సెస్ ఆఫ్ ఇన్కమ్? ఎన్ని సోర్సెస్ ఆఫ్ ఇన్కమ్ ఉంటుంది? అన్లిమిటెడ్. వీటిని ఎన్ని హెడ్స్ కంటే డివైడ్ చేస్తారమ్మా? 5 హెడ్స్. ఏంటి ఆ 5 హెడ్స్? ఇన్కమ్ ఫ్రమ్ సాలరీ, ఇన్కమ్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీ, ఇన్కమ్ ఫ్రమ్ పీజీబీటీ, క్యాపిటల్ గెయిన్స్, అదర్ సోర్స్. సార్ ఈ పర్టికులర్ రూల్స్ ఏవైతే ఉన్నాయో ఇన్కమ్ కి సంబంధించి, ఏంటి ఆ రూల్స్ అంటే, సార్ ఇల్లీగల్ ఇన్కమ్ taxable or not taxable ఇండియాలో? taxable. ఇన్కమ్ ట్యాక్స్ has nothing to do with legality, even though illegal income is also taxable in India. సుప్రీం కోర్ట్ జడ్జిమెంట్ టీఏ గురించి. సార్ రెగ్యులర్ గా వస్తేనే ఇన్కమా, ఇర్రెగ్యులర్ అయినా సరే ఇన్కమా? ఇట్ కెన్ బి రెగ్యులర్ ఆర్ ఇర్రెగ్యులర్. ఇఫ్ యూ టేక్ అ క్యాపిటల్ గెయిన్, ఒక బిల్డింగ్ సేల్ చేస్తే నీకు క్యాపిటల్ గెయిన్ వచ్చింది, నువ్వు ట్యాక్స్ కట్టాలి ఇండియాలో. సో అది రెగ్యులర్ ఇన్కమా, ఇర్రెగ్యులర్ ఇన్కమా? ఇర్రెగ్యులర్. సాలరీ అనేది రెగ్యులర్ ఇన్కమా, ఇర్రెగ్యులర్ ఇన్కమా? రెగ్యులర్. ఇట్ కెన్ బి ఎర్న్ ఇన్ ఇండియా ఆర్ అవుట్ సైడ్ ఇండియా. ఇండియాలో ఎర్న్ చేయొచ్చు, అవుట్ సైడ్ ఇండియా. ఇట్ ఈస్ రిలవెంట్ ఆర్ హూ రిసీవ్ ఇట్, ఇట్ ఈస్ ఇర్రిలవెంట్. ఎవరు తీసుకున్నా సంబంధం లేదు. నేను తీసుకోలేదు కాబట్టి నేను ట్యాక్స్ కట్టను అంటే కుదరదు. సాలరీ వేరే వాళ్ళు తీసుకున్నారు సార్ నా తరఫున అంటే, దట్ ఈస్ యువర్ ఇన్కమ్, యూ నీడ్ టు పే. పర్సన్ లో ఎవరెవరు వస్తారు? పాస్ట్ రెస్ట్ చెప్పండి అమ్మా, ఎవరెవరు వస్తారు పర్సన్ డెఫినేషన్ లో? ఇండివిజువల్, local authority, artificial, judicial. Actually, you need to respond, Mama. So, individual HF form, AOPB, local authority, artificial, judicial person. ఏ చేసినా కంప్లీట్ అయ్యేది, మధ్యలో మాత్రం ఉండదు. సో ఫాస్ట్గా కాబట్టి ఇక్కడ వరకు చెప్పారు. సగం అసలు మానేసే కోర్సు, లేకపోతే కంప్లీట్ అయ్యేది. అంతేగాని సగం సగం చదవదు. ఇప్పుడు రెస్పాండ్ అయ్యామనుకోండి, బ్రెయిన్లో రిజిస్టర్ అవుతుంది. ఫాస్ట్ ట్రాక్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. రెస్పాండ్ అవ్వలేదంటే రిజిస్టర్ అవ్వలేదు. తర్వాత చదువుకుంటా, ఏదైతే పిక్చర్ ఐటర్స్ స్టడీస్ అంటే అసలు మానేసే ఉంటాను. బాగా ఎంజాయ్ చేయి స్టడీస్ మానేసి, రైట్? నువ్వు కూర్చున్నావు అంటే మనం పార్టిసిపేట్ చేయాలి. ప్రాఫిట్ మోటివ్ రిక్వైర్డా? ప్రాఫిట్ మోటివ్ ఉంటేనే ట్యాక్స్ చేస్తాను ఏమన్నా ఉందా? ఇన్కమ్ ట్యాక్స్ అప్లై చేస్తానేమో ఉందా? నో. ఇన్కమ్ ట్యాక్స్ అప్లై చేసి అది ట్యాక్స్బుల్ కదా అని డిసైడ్ చేయాలి అంటే ప్రాఫిట్ ఉంటేనే అప్లై చేద్దాం, ప్రాఫిట్ లేకపోతే అప్లై చేయొద్దు. చారిటబుల్ ట్రస్ట్ కి ఎగ్జామ్షన్ అని ఎవరు ఇచ్చారమ్మా? ఏ యాక్ట్ లో చెప్పాడు చారిటబుల్ ట్రస్ట్ కి ఎగ్జామ్షన్ అని? ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్. నువ్వు అప్లై చేయాలి కదా, కండిషన్స్ అన్ని చెక్ చేయాలి కదా. ఇక్కడ పాయింట్ ఏంటి? టాక్సిబుల్ నాట్ టాక్సిబుల్ అని కాదు. ఇక్కడ పాయింట్ ఏంటి? ఇన్కమ్ ట్యాక్స్ అప్లై అవుతుందా లేదా? పర్సన్ అంటే ఇన్కమ్ ట్యాక్స్ అప్లై అవుతుంది, ఇన్కమ్ ఉంటే. ప్రాఫిట్ అన్నానా, ఇన్కమ్ అన్నానా? ఇన్కమ్. ప్రాఫిట్ ఈజ్ ఇర్రిలవెంట్ హియర్. సార్ ఈ ఇన్కమ్ ట్యాక్స్ లో 298 సెక్షన్స్ ఉంటాయి, సబ్ సెక్షన్స్ ఉంటాయి, యాక్ట్ ఉంటుంది, రూల్స్ కూడా చదువుకుంటాం కొన్ని సెక్షన్స్ కి. అట్ ది సేమ్ టైం నోటిఫికేషన్స్ ఉంటాయి, సర్క్యులర్స్ కూడా ఉంటాయి. ఈ నోటిఫికేషన్ సర్క్యులర్స్ అనేది ఎవరు రిలీజ్ చేస్తారు సార్ అంటే సిబిడి. నువ్వు 1 ఇయర్ వెయిట్ చేయలేవు, చేంజ్ చేయాలి, క్లారిఫికేషన్ ఇవ్వాలి. నువ్వు 1 ఇయర్ వెయిట్ చేయలేవు. నోటిఫికేషన్ అనేది చేంజ్ చెప్పడానికి, సర్క్యులర్ అనేది క్లారిఫికేషన్ చేయడానికి. నాకు కన్ఫ్యూజన్ ఉంటే ఇచ్చేదే ఇది. సో నువ్వు అప్పటి వరకు వెయిట్ చేయలేదు, 1 ఇయర్ వెయిట్ చేయలేవు, దెన్ దే విల్ ఇష్యూ నోటిఫికేషన్స్ అండ్ క్లారిఫికేషన్, సిబిడిటీ ఇష్యూ చేస్తారు. సో మోస్ట్లీ ఇవి డిపార్ట్మెంట్ కి బైండింగ్ అయి ఉంటాయి. డిపార్ట్మెంట్ ఇది ఫాలో అవుతూ ఉంటారు. సో వీళ్ళు మన ఎగ్జామ్ సంబంధించి ఎన్ని మంత్స్ ముందు చదువుకుంటే సరిపోతుందమ్మా? 6 మంత్స్ ముందు నోటిఫికేషన్ సర్క్యులర్స్ చదువుకుంటే సరిపోతుంది. సార్ ప్రీవియస్ ఇయర్, మన ప్రీవియస్ ఇయర్ ఏంటమ్మా? వాట్ ఈస్ అవర్ ప్రీవియస్ ఇయర్? ప్రీవియస్ ఇయర్ ఇస్ ద పీరియడ్ ఆఫ్ 12 months. సో ఇన్వెస్ట్ ఇన్కమ్ ఈజ్ ఆన్. మన ప్రీవియస్ ఇయర్ ఏంటమ్మా? 2000. చెప్పాలి అందరూ. మన ప్రీవియస్ ఇయర్ ఏంటి? 2023-24. సార్ ఒకవేళ న్యూగా స్టార్ట్ అయిన బిజినెస్ కి 12 months ఉండకపోవచ్చు. 12 months ఉంటాయా? ఉండకపోవచ్చు. ఎందుకు సార్? స్టార్టింగ్ డేట్ 1st April ఉంటుందా? నో. బట్ ఎండింగ్ డేట్ మాత్రం ఏది ఉంటుందమ్మా? 31st March 2024. స్టార్టింగ్ డేట్ అనేది ఎప్పటి నుంచో అప్పటి నుంచి కౌంట్ చేయాలి. అప్పుడు ఆ న్యూలీ స్టార్టెడ్ బిజినెస్ కి ఆ ఫస్ట్ ఇయర్ లో 12 months ఉండదు. ప్రీవియస్ 10 years to 12 months. సార్ అసెస్మెంట్ ఇయర్ అంటే ఏంటి సార్ అంటే ద ఇయర్ ఇన్ విచ్ యూ క్యాలిక్యులేట్ ట్యాక్స్. మన అసెస్మెంట్ ఇయర్ ఏంటమ్మా? ఇట్ ఈస్ ఆల్సో ద పీరియడ్ ఆఫ్ 12 months. దిస్ ఈస్ ద ఇయర్ ఇన్ విచ్ ట్యాక్స్ ఈస్ అసెస్డ్ అండ్ పెయిడ్. సో నెక్స్ట్ వన్ అసెస్మెంట్ ఇయర్. ఎస్ఎస్సి అంటే ఎవరు సార్? పర్సన్ హూ అంటే వాళ్ళ మీద ఎవరైనా, మిమ్మల్ని ఎలా అయితే స్టూడెంట్స్ అని పిలుస్తున్నారో డిపార్ట్మెంట్ అందరిని ఏమని పిలుస్తుందమ్మా? ఎస్ఎస్సి. సో ఎనీ ట్యాక్స్ ఆర్ సమ్ పేయబుల్ ఆర్ మనీ పేయబుల్, ఎవరైతే ట్యాక్స్ పెడతారో వాళ్ళందరినీ ఎస్ఎస్సి పిలుస్తాం. సార్ నేనేం ట్యాక్స్ పెట్టట్లేదు, బట్ డిపార్ట్మెంట్ నోటీస్ ఇచ్చింది నాకు, నన్ను కూడా ఏమని పిలుస్తుందమ్మా? ఎస్ఎస్సి. నాకేం ఇన్కమ్ లేదు, ట్యాక్స్ కూడా కట్టట్లేదు, బట్ డిపార్ట్మెంట్ నీతో డీల్ చేస్తుందంటే ఎస్ఎస్సి అని పిలుస్తుంది. సో ఎనీ ప్రొసీడింగ్స్ అండర్ ది ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ have been taken, either assessment of income or determination of loss or amount of refund, loss decide చేయడం కానీ,
సార్ లాస్ వచ్చిన వాళ్ళు ట్యాక్స్ పే చేస్తారా? నో. బట్ వాళ్ళు లాస్ ఇంత వచ్చిందని డిపార్ట్మెంట్కి చెప్పాలి, అప్పుడే నువ్వు క్యారీ ఫార్వర్డ్ చేసుకోగలవు, అంటే వాళ్ళు కూడా రిటర్న్ ఫైల్ చేయాలి. సార్ రిఫండ్ అంటే ఏంటి సార్? ఎక్కువ ట్యాక్స్ డిడక్ట్ అయిపోయింది, గవర్నమెంట్ ఏం చేస్తుందమ్మా నీకు రిఫండ్ ఇస్తుంది, వాళ్ళని కూడా ఎస్ఎస్సి అని పిలుస్తుంది. సింపుల్ గా చెప్పాలంటే డిపార్ట్మెంట్ డీల్ చేసే వాళ్ళందరినీ ఏమని పిలుస్తుందమ్మా? ఎస్ఎస్సి. అది రిప్రజెంటేటివ్ ఎస్ఎస్సి అవ్వచ్చు, డీమ్డ్ ఎస్ఎస్సి. సార్ గ్రాస్ టోటల్ ఇన్కమ్ అంటే ఏమేమి యాడ్ చేయాలమ్మా? ఇన్కమ్ ఫ్రమ్ ఒకటి బిజినెస్, క్యాపిటల్, అదర్ ఖర్చు. 5 హెడ్స్ లో ఇన్కమ్స్ యాడ్ చేస్తే నీకు ఏమొస్తుంది? సో ఎగ్జామ్షన్ అంటే ఏంటి సార్? ఒక సెక్షన్ 10 అని ఉంటుంది ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ లో. ఆ సెక్షన్ 10 లో చెప్పిన ఇన్కమ్స్ అన్ని టాక్సబుల్ ఎగ్జామ్టెడ్. టోటల్ ఇన్కమ్ లో కూడా తీసుకోవు, ఏ హెడ్ లో కూడా రావు. డిడక్షన్ అంటే ఏంటి సార్? ఆల్రెడీ నీ గ్రాస్ టోటల్ ఇన్కమ్ టాక్సబుల్, అది దాని మీద నువ్వు ట్యాక్స్ పెట్టాలి, కానీ ఆ ఇన్కమ్ ని నేను చెప్పినట్టు నువ్వు స్పెండ్ చేస్తే అది తీసేసి రిమైనింగ్ దాని మీద ట్యాక్స్ పెట్టు. ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు లైఫ్ ఇన్సూరెన్స్ తీసుకున్నావా, నేను ఎంకరేజ్ చేద్దాం అనుకుంటున్నా, యాక్చువల్లీ నువ్వు గ్రాస్ టోటల్ ఇన్కమ్ లో నుంచి ఆ డబ్బులతోనే తీసుకున్నావు, లైఫ్ ఇన్సూరెన్స్ తీసుకున్నావు, ఆర్ మెడికల్ ఇన్సూరెన్స్ తీసుకున్నావా, లేకపోతే హౌసింగ్ లోన్ తీసుకొని ప్రిన్సిపల్ పేమెంట్ చేసావు, అవన్నీ డిడక్షన్స్ కింద ఇస్తాను నేను. కొన్ని మంచి పనులను ఎంకరేజ్ చేయడానికి ఆ పనులు చేసిన వాళ్ళకి ఆ అమౌంట్ తీసేసి మిగతా అమౌంట్ మీద ట్యాక్స్ కట్టు, దాన్ని డిడక్షన్ అంటారు. ఏ సెక్షన్ లో చెప్పారమ్మా డిడక్షన్స్ అన్ని? 80 సెక్షన్ లో చెప్పారు. సార్ ఎగ్జామ్షన్ అంటే 100% ఎగ్జామ్షన్ అన్న సెక్షన్ 10 లో చెప్తే, బట్ డిడక్షన్ మీన్స్ సబ్జెక్టెడ్ టు కండిషన్. ఎగ్జామ్షన్స్ అనేది సెక్షన్ 10 లో చెప్పారు, బట్ డిడక్షన్స్ అనేది 80 లో చెప్పారు. ఇఫ్ ఇన్కమ్ ఈజ్ ఎగ్జామ్టెడ్ ఇట్ ఈస్ నాట్ ట్యాక్స్ఫుల్. టోటల్ ఇన్కమ్ అంటే ఏంటి సార్ అంటే ఇట్స్ వాట్ ఎవర్ ది ఇన్కమ్, జీటీ గ్రాస్ టోటల్ ఇన్కమ్ మైనస్ డిడక్ట్. రిలీఫ్ అంటే ఏంటి సార్ అంటే ఒకవేళ వేరే కంట్రీస్ వాళ్ళు ట్యాక్స్ కలెక్ట్ చేస్తారు మీ దగ్గర, ఇండియాలో ఏం చేస్తారు సార్ అంటే ఆ ట్యాక్స్ తీసేసి రిమైనింగ్ ట్యాక్స్ ఇస్తే సార్ రిలీఫ్, డబుల్ టాక్సేషన్ అవాయిడెన్స్. సార్ ట్యాక్స్ ఎలా కంప్యూట్ చేస్తావు? ఫస్ట్ ట్యాక్స్ కంప్యూట్ చేయాలంటే నువ్వు టాక్సబుల్ ఇన్కమ్, టోటల్ ఇన్కమ్ క్యాలిక్యులేట్ చేయాలి. దాని తర్వాత స్లాబ్ రేట్స్ అప్లై చేసి ట్యాక్స్ లయబిలిటీ చూడాలి. దాంట్లోంచి ఏమైనా అడ్జస్ట్ చేయాలంటే అడ్జస్ట్ చేసి ట్యాక్స్ పేయబుల్ క్యాలిక్యులేట్ ఆల్రెడీ మనం చేసాం. పవర్ టు లెవీ టాక్సెస్, కాన్స్టిట్యూషనల్ వాలిడిటీ సెక్షన్ మా ఆర్టికల్ 265, ఆర్టికల్ 246 ఇవన్నీ చెప్పుకున్నాం కదా, యూనియన్ లిస్ట్, స్టేట్ లిస్ట్, కాంకరెంట్ లిస్ట్. సార్ ఎలిమెంట్స్ ఆఫ్ లాలో ఏ ఎలిమెంట్స్ ఉంటాయి సార్? సార్ ఇవన్నీ ఇన్కమ్ ట్యాక్స్ లా అంటారు. చాలా మంది ఇన్కమ్ ట్యాక్స్ లా అంటే ఇట్స్ నథింగ్ బట్ ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ అంటారు. ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ అనేది ఇన్కమ్ ట్యాక్స్ లాలో ఒక పార్ట్ అంతే. ఇంకా ఏమేమి ఉంటాయి అమ్మా? రూల్స్ ఉంటాయి, ఇంకా ఫినాన్స్ యాక్ట్ ఉంటుంది. ఫినాన్స్ యాక్ట్ అంటే ఏంటి సార్ అంటే సార్ ట్యాక్స్ రేట్స్, ఇన్కమ్ ట్యాక్స్ లో ఇయర్లీ చేంజ్ అయ్యేవాడిని సపరేట్ చేసి యాక్ట్ ని చేంజ్ చేయకుండా ఇంకొక సపరేట్ యాక్ట్ క్రియేట్ చేసాం. ఏంటమ్మా? ఫినాన్స్. అది ఎవ్రీ ఇయర్ చేంజ్ అవుతుంది, అది మళ్ళీ ఎందులో మెర్జ్ అయిపోతుంది వచ్చి ఇన్కమ్ ట్యాక్స్. సో మనకు అప్లై అయ్యే ఫినాన్స్ యాక్ట్ ఏంటమ్మా? ఫినాన్స్ యాక్ట్ 2023. ఇప్పుడు లేటెస్ట్ ఉన్న ఫినాన్స్ యాక్ట్ ఏంటి? 24. మన ఇండియాలో అడ్వాన్స్ గా చెప్తారు ట్యాక్స్ రేట్స్ అని, అలా అని చెప్పేసి నువ్వు అది ఫాలో అవ్వమని కాదు, నీకు అప్లై అయ్యేది ఫాలో. అల్లేదో అడ్వాన్స్ గా చెప్పారని నువ్వు ఫాలో అవుతావు. సర్క్యులర్స్ అండ్ నోటిఫికేషన్స్, లీగల్ డెసిషన్స్ అంటే కేస్ లాస్. రేట్స్, ఇన్కమ్ ట్యాక్స్ రేట్స్ 2 టైప్స్ గా క్లాసిఫై చేస్తారు. ఏంటమ్మా అవి? నార్మల్ ట్యాక్స్ రేట్స్, స్పెషల్ ట్యాక్స్ రేట్స్. నార్మల్ ఇన్కమ్ కి నార్మల్ ట్యాక్స్ రేట్స్ అప్లై అవుతాయి, అవి ఫినాన్స్ యాక్ట్ లో చెప్తాము. స్పెషల్ ట్యాక్స్ రేట్స్ కి స్పెషల్ ఇన్కమ్స్ కి అప్లై అవుతాయి. స్పెషల్ ట్యాక్స్ రేట్స్ చేంజ్ అవ్వవు జనరల్లీ, అవి ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ లో. సార్ ఫస్ట్ నార్మల్ ట్యాక్స్ రేట్స్ ఫర్ ది ఇండివిజువల్. ఎవరికమ్మా? ఇండివిజువల్. సీనియర్ సిటిజన్, నాన్ సీనియర్ అంటే ఎంత ఉంటుందమ్మా ఏజ్? సార్ ఈ కేటగిరైజేషన్ లో నువ్వు రావాలి అంటే కంపల్సరీ నువ్వు ఎవరై ఉండాలి? రెసిడెంట్ ఉండాలి. నాన్ సీనియర్ కి రెసిడెంట్ అయినా నాన్ రెసిడెంట్ అయినా ఏజ్ లెస్ దాన్ 6 years. అదే నాన్ రెసిడెంట్ అయినా కూడా ఈ ఫస్ట్ కేటగిరీలో వస్తుంది. సార్ నువ్వు సీనియర్ సిటిజన్ అవ్వాలి అంటే కంపల్సరీ నువ్వు ఎవరై ఉండాలమ్మా? రెసిడెంట్. ఏజ్ ఎంత ఉండాలి? 60 or above, బట్ 79 వరకు ఉంటే నువ్వు సీనియర్. 80 నుంచి ఏమైపోతావు నువ్వు? సూపర్ సీనియర్. సో సార్ ఈ ఏజ్ అనేది ఏ ఇయర్ లో చూడాలమ్మా? ప్రీవియస్ ఇయర్ లో. బట్ అసెస్మెంట్ ఇయర్ లో ఏజ్ 1st April నీ బర్త్డే ఉంటే అసెస్మెంట్ ఇయర్ లో ఏజ్ కూడా తీసుకోవచ్చు. ప్రీవియస్ ఇయర్ 59 years అయితే ఎంత అవుతుందమ్మా? 60 years. ఎవరికి మాత్రమే ఇది? 1st April బర్త్డే. 79 అయితే ఎంత ఉంటుందమ్మా? 1st April బర్త్డే. హెడ్డింగ్ ఒకసారి చదవండి. ఫర్ ఇండివిజువల్స్ ఏజ్ లెస్ దాన్ 60 years, హెచ్ఏఎఫ్, ఏఓపి, బివై ఇక్కడ కూడా రాసాను చూడండి, కానీ అప్పుడు మీకు హైలైట్ చేయాలి. హైలైట్ చేసామా? చేయలేదు. సపరేట్ గా మళ్ళీ చెప్తాను. ఇండివిజువల్ చెప్తున్నాం కాబట్టి హెడ్డింగ్, మెయిన్ హెడ్డింగ్ ఇండివిజువల్ ఉంది కాబట్టి ఫోకస్ చేసి జస్ట్ లింక్ చేసుకోవడానికి నేను హెడ్డింగ్ లో అవి కూడా యాడ్ చేస్తాను. ఎందుకంటే వాళ్ళకు కూడా ఇదే స్లాబ్ రేట్స్ అంటారు. సో నార్మల్ కేస్, నార్మల్ స్లాబ్ రేట్స్ ఇండివిజువల్ ఏంటమ్మా చెప్పండి? 0 to 2,50,000, 2,50,000 to 5 lakhs, 5%, 5 lakhs to 10 lakhs,
30%. సార్ సీనియర్ సిటిజన్ అయితే 3 lakhs to 5 lakhs, 5%, 5 lakhs to 10 lakhs, 20%, above 10 lakhs, 30. సార్ రెసిడెంట్ సంబంధించి ఏంటి సార్ రెసిడెంట్స్ అమ్మ రెసిడెంట్ వెరీ సీనియర్ అయితే ఏంటమ్మా అప్ టు 5 lakh నీల్ 5 lakh to 10 lakh 20%, 10 lakhs above 30%. ఈ స్లాబ్ రేట్ చాలా బాగా గుర్తుపెట్టుకోండి. ఇది ఓల్డ్ ట్యాక్స్ రిజ్యూమ్ అయినా న్యూ ట్యాక్స్ రిజ్యూమ్ అయినా. సో దాని గురించి కొన్ని ఎగ్జాంపుల్స్ చూసాం. జనరల్ రూల్ ఒకటి ఉంటుంది ఏంటంటే ప్రీవియస్ ఇయర్ లో ఎర్న్ చేసిన ఇన్కమ్ ఎప్పుడు టాక్సిబుల్ అవుతుందమ్మా. బట్ ఇప్పుడు నేను చెప్పే కేసెస్ లో ప్రీవియస్ ఇయర్ లో ఎర్న్ చేసిన ఇన్కమ్ ఎప్పుడు టాక్సిబుల్ అవుతుంది. ప్రీవియస్ ఇయర్ ఎక్సెప్షన్ ఎవరెవరికి సార్ ఏఓపీ డిఓఐ ఫౌండ్ ఫర్ షార్ట్ డ్యూరేషన్ కాబట్టి నెక్స్ట్ ఇయర్ వస్తే ఉండరు కాబట్టి ఇయరే తీసుకుంటాం ట్యాక్స్. నెక్స్ట్ నాన్ రెసిడెంట్ షిప్పింగ్ బిజినెస్ అంటే నాన్ రెసిడెంట్ ఎవరో షిప్ వేసుకుని ఇండియాలో వచ్చి బిజినెస్ చేసి డబ్బులు తీసుకుని వెళ్ళిపోతున్నాడు, మళ్ళీ వస్తాడా, ఇక్కడే సెటిల్ చేయాలి. నెక్స్ట్ వన్ ట్రాన్స్ఫర్ ఆఫ్ ప్రాపర్టీ టు అవాయిడ్ టాక్సెస్. ట్యాక్స్ అవాయిడ్ చేయడానికి ప్రాపర్టీస్ అన్ని ట్రాన్స్ఫర్ చేస్తున్నాడు. మేబీ ఏమైనా చేసుకోవచ్చు, సూసైడ్ చేసుకోవచ్చు, లేదా పారిపోవచ్చు ప్లేస్ వదిలేసి, లైక్ విజయ్ మాల్యా. సో వీ నీడ్ టు కలెక్ట్ ట్యాక్స్ ఫ్రమ్ హిమ్ రైట్ నౌ. అండ్ క్లోజర్ ఆఫ్ బిజినెస్ క్లోజ్ చేస్తున్నారంటే ఉంటుందా నెక్స్ట్ ఇయర్, అది ఇప్పుడే కలెక్ట్ చేయాలి. పర్సన్ లివింగ్ ఇండియా పర్మనెంట్ గా వెళ్ళిపోతున్నాడంట ట్యాక్స్ కట్టెళ్ళి. నెక్స్ట్ ఇయర్ వస్తానంటే నువ్వు పర్మనెంట్ గా వెళ్తున్నప్పుడు ఇంకా నెక్స్ట్ ఇయర్ ఎట్లా వస్తుంది. సో అవి ఎక్సెప్షనల్ కేసెస్. థియరీ క్వశ్చన్ అడగొచ్చు, చదువుకోండి. రిబేట్ అండర్ సెక్షన్ 87 ఇయర్. రిబేట్ అంటే ఏంటమ్మా డిస్కౌంట్. ఓల్డ్ ట్యాక్స్ రిజ్యూమ్ అయినా న్యూ ట్యాక్స్ రిజ్యూమ్ అయినా. సార్ రిబేట్ ఎవరికి అప్లై అవుతుంది, ఇండివిజువల్ రెసిడెంట్. ఇండివిజువల్ అవ్వాలి రెసిడెంట్. ఏఓపీకి రిబేట్ వస్తుందా, డివైకి రిబేట్ వస్తుందా. టోటల్ ఇన్కమ్ ఎంతకంటే తక్కువ ఉండాలి, ఎగ్జాక్ట్లీ 5 lakhs ఉంటుంది రిబేట్ వస్తుంది. 5 lakh 1 rupee మాట్లాడి కూడా రాదు. ఎవరెవరికి రిబేట్ నాట్ అప్లికబుల్ సార్ అంటే ఎక్సీడింగ్ 5 lakhs ఉన్నా రిబేట్ ఈస్ నాట్ అప్లికబుల్ టు స్పెసిఫిక్ ఇన్కమ్. ఈ ఇన్కమ్ అసలు రిబేట్ ఏమైనా ఏంటమ్మా. బట్ వైల్ యువర్ ఫైలింగ్ ఈ ఇయర్ లో ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఫైల్ చేసే వాళ్ళకి ఆన్లైన్ లో, సో ఏ స్పెసిఫిక్ ఇన్కమ్ కి చాలా వరకు బ్యాలెన్స్ ఎగ్జామ్షన్ లిమిట్ అవన్నీ అడ్జస్ట్ చేయలేదు, అది సాఫ్ట్వేర్ ఎర్రర్. రిబేట్ అనేది ఈ రెండిట్లో లీజ్ తీసుకోవాలి. 100% ఆఫ్ ట్యాక్స్ మాక్సిమం లిమిట్ ఎంతమ్మా. ఒక ఎగ్జాంపుల్ చేసాము. తర్వాత సెస్ అనేది ఎంత పర్సెంటేజ్, 4%. సెస్ ఎప్పుడు వేయాలి, లో అన్ని అడ్జస్ట్ చేసిన తర్వాత. సార్ నెక్స్ట్ వన్ రౌండ్ ఆఫ్ అనేది ఏ రూల్ ఫాలో అవుతూ రౌండ్ ఆఫ్ చేస్తాం, 5 రూల్. 5 or above నెక్స్ట్ మల్టిపుల్స్ ఆఫ్ 10, బిలో 5 ప్రీవియస్ మల్టిపుల్ ఆఫ్ 10. ఓకే సార్ సర్చార్జ్ వెరీ ఇంపార్టెంట్. సెకండ్ టేబుల్ సార్ అప్ టు 50 lakhs సర్చార్జ్ ఎంతమ్మా, 50 lakhs to 1 crore 10%, 1 crore to 2 crore. Your total income is exceeding 2 crores. You should divide the two types of incomes. First one are the specific incomes. ఏంటమ్మా అవి, లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ 112, షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ 111, డివిడెండ్ లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ 112. వీటికి ఎంత పర్సెంటేజ్, 15%. The remaining income we should divide in the slabs. ఏ స్లాబ్స్ వస్తాయమ్మా, less than 2 crores ఎంతమ్మా, 15%. 2 crores to 5 crores, above 5 crores. అదే న్యూ ట్యాక్స్ రిజిమ్ అయితే ఆ 37% ఉంటుందా. కొన్ని ఎగ్జాంపుల్స్ చూసాం. అండ్ సార్ కొన్ని సమ్స్ కూడా చేసాం. స్పెషల్ ట్యాక్స్ రేట్స్ చెప్తున్నాం. స్పెషల్ ఇన్కమ్స్ తెలియాలి. లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ నార్మల్ ట్యాక్స్ రేట్ ఎంత, నార్మల్. షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ 111 year. Taxable income long term capital gain 112 year, 10%. సో అది ఎవరికి అప్లై అవుతుంది ఏంటనేది క్యాపిటల్ గెయిన్ చాప్టర్ లో చెప్తాను. డీమ్డ్ ఇన్కమ్ సార్ ఇవన్నీ డీమ్డ్ ఇన్కమ్ కింద నేను కన్సిడర్ చేస్తాను. క్యాష్ క్రెడిట్ అంటే అన్ఎక్స్ప్లెయిన్ క్యాష్ క్రెడిట్. నీ దగ్గర డబ్బులు ఉన్నాయి, వచ్చినాయి, ఎవరెవరు వచ్చినాయి అంటే చెప్పట్లేదు, అవి నీవే అనుకుంటాను. సో నెక్స్ట్ వన్ అన్ఎక్స్ప్లెయిన్ క్యాష్ క్రెడిట్. అన్ఎక్స్ప్లెయిన్ ఇన్వెస్ట్మెంట్స్, నువ్వేదో ఇన్వెస్ట్మెంట్ చేసావు, ఎక్కడ నుంచి వచ్చినాయి అంటే చెప్పట్లేదు, నీవే అనుకుంటాను. ట్యాక్స్ అన్ఎక్స్ప్లెయిన్ మనీ. అండ్ అమౌంట్స్ ఇన్వెస్టెడ్ నాట్ ఫుల్లీ డిస్క్లోజ్. బుక్స్ ఆఫ్ అకౌంట్స్ లో లేవు కానీ డాక్యుమెంట్స్ ఉన్నాయి నీ దగ్గర, ఆస్తులు అవన్నీ. అన్ఎక్స్ప్లెయిన్ ఎక్స్పెండిచర్, నువ్వు చాలా ఖర్చు పెట్టేసావు, డబ్బులు ఎక్కడి నుంచి వచ్చినాయని చెప్పట్లేదు, కాస్ట్ లో కూడా ఎక్కడ లేవు, ట్యాక్స్ కట్టాల్సిన డబ్బుల మీద, అవి నీవే. అమౌంట్ బారోడ్ ఆర్ రీపేడ్ ఆన్ హుండీ ప్రకారం చిట్టి పట్టేస్తున్నావు సరే, డీమ్డ్ ఇన్కమ్ అంటాం. హుండీ కేసెస్ లోనే డీమ్డ్ ఇన్కమ్. డీమ్డ్ ఇన్కమ్ ఎంత రేట్ ఆఫ్ ట్యాక్స్ లో వస్తుందమ్మా. వాట్ ఈస్ ద డిఫాల్ట్ సర్చార్జ్? We have taken some examples.
సార్ బ్యాలెన్స్ బేసిక్ ఎగ్జామ్షన్ లిమిట్, నీ నార్మల్ ఇన్కమ్ 2,50,000 కంటే తక్కువ ఉంటే, నీ నార్మల్ ఇన్కమ్ 2,50,000 కంటే తక్కువ ఉంటే నీకు ఏమొస్తుందమ్మా అక్కడ బ్యాలెన్స్ బేసిక్ ఎగ్జామ్షన్ లిమిట్. దాన్ని స్పెషల్ ఇన్కమ్స్ లో అడ్జస్ట్ చేసుకోవచ్చా? చేసుకోవచ్చు. ఇంకా స్పెషల్ ఇన్కమ్ కి అడ్జస్ట్ చేయడానికి వీల్లేదు. క్యాజువల్ ఇన్కమ్ అది కూడా చూసా. మార్జినల్ లీవ్ గుర్తుందా? ఈ స్టెప్స్ కాదు, మన స్టెప్స్ చెప్పండి. మన స్టెప్స్ ఉన్నాయా? ఓకే, మన చెప్పండి అమ్మా, మన స్టెప్స్ చెప్పండి. Calculate tax on total income. Step number 2. Calculate tax on the surrounding incomes like 50 lakhs, 1 crore, 2 crore or 5 crore. Step number 3. Calculate extra tax. Step number 1 minus step number 2. Step number 4. Calculate extra total income minus the surrounding incomes. Step number 5. Calculate extra tax minus extra income. Step number 6. Tax liability. So step number 1 minus marginal utility. Step number 7 is a tax liability after 6. Sir, if you have observed this long-term capital gain 112 rebate ఇవ్వను, బట్ బ్యాలెన్స్ బేసిక్ ఎగ్జామ్స్ లిమిట్ అడ్జస్ట్ చేసుకోవచ్చు. క్యాజువల్ ఇన్కమ్ కి రిబేట్ ఇస్తాను, కానీ బ్యాలెన్స్ బేసిక్ ఎగ్జామ్స్ లిమిట్ అడ్జస్ట్ చేయొచ్చా? సార్ రేట్స్ ఫర్ టాక్స్ రేట్స్ ఫర్ ఫార్మ్ ఎల్ఎల్పి లోకల్ అథారిటీ. మా లోకల్ అథారిటీ ఫార్మ్ కి ఎల్ఎల్పి కి టాక్స్ రేట్ ఎంతమ్మా? 30%. ఎంతమ్మా? ఫ్లాట్ రేట్. స్లాబ్ రేటా? ఫ్లాట్ రేటా? Flat rate. What is the surcharge? Surcharge in the surcharge up to 1 crore nil, above 1 crore in the 12%. చాలా మంది ఇక్కడ కంపెనీ సర్చార్జ్ రేట్స్ రాస్తారు, లేదా ఇండివిజువల్ సర్చార్జ్ రేట్స్ 0%, 12%. సెక్స్ ఎంతమ్మా? 4%. డొమెస్టిక్ కంపెనీ ట్యాక్స్ రేట్ ఎంత సార్ అంటే 25%, 30%. ఫైనాన్షియల్ ఇయర్ 21-22 టర్న్ ఓవర్. ఏ ఇయర్ అమ్మా? ఫైనాన్షియల్ ఇయర్ 21-22 టర్న్ ఓవర్ 400 crores కంటే తక్కువ ఉంటాయి, 400 crores ఆర్ బిలో ఉంటాయి, నీ ట్యాక్స్ రేట్ ఎంత అవుతుంది? 25%. సర్చార్జ్ రేట్స్ చెప్పమ్మా? అప్ టు 1 crore nil, 1 crore to 10 crores 7%, above 10 crores 1%, 4% ఆగిపోతుంది. సార్ అదే నీ ఫైనాన్షియల్ ఇయర్ 21-22 టర్న్ ఓవర్ 400 crores అయితే ట్యాక్స్ రేట్ ఎంత అయిపోతుందమ్మా? 25 నుంచి ఎంత అవుతుంది? 30%. ఫారెన్ కంపెనీ అయితే ట్యాక్స్ రేట్ ఎంతమ్మా? 40%. Surcharge up to 1 crore, 1 crore to 10 crores 2%, above 10 crores. So these are the optional tax rates. If you are a company and you can choose 22% or 15% choose చేసుకోవచ్చు. If you are a company manufacturing, new manufacturing company, ఇది కొంచెం డీటెయిల్ రాయించాను, గుర్తుందా? సార్ ట్యాక్స్ రేట్స్ ఫర్ హెచ్ఎఫ్, ఏఓపి, బిఓఐ, ఏజేపి వీళ్ళకి నార్మల్ స్లాబ్ రేట్స్. కోఆపరేటివ్ సొసైటీ ట్యాక్స్ రేట్స్ అమ్మా. కోఆపరేటివ్ సొసైటీ ట్యాక్స్ రేట్ ఫస్ట్ 10,000, next 10,000. Balance surcharge rates up to 1 crore nil, 1 crore to 10 crores 7%, above 10 crores. Sales ఎంతమ్మా? Sir alternative tax regime tax rates చెప్పండి అమ్మా. up to 3 lakhs, 3 lakhs to 6 lakhs, 6 lakhs to 9 lakhs, 9 lakhs to 12 lakhs, 12 lakhs to 15 lakhs, above 15 lakhs 30%. So what are the other names for alternative tax regime? Default tax regime, new tax regime, tax regime under section 141, 115 DAC. Sir, same for senior and super senior citizens, same tax rates. But what is the surcharge rate? Surcharge rate చెప్పినమ్మా 37% ఉంటుందా ఉండదా? రిబేట్ అండర్ సెక్షన్ అండర్ న్యూ tax regime. ఎవరికి అప్లై అవుతుందమ్మా రిబేట్? ఇండివిజువల్, రెసిడెంట్. టోటల్ ఇన్కమ్ ఎంతకంటే ఎక్సీడ్ అవ్వకూడదు. సార్ ఈ పర్టికులర్ రిబేట్ అనేది మాక్సిమం ఎంత ఇస్తావు నువ్వు? 25. మార్జినల్ రిలీఫ్ ఉంటుందా ఉండదా? కండిషన్స్ అన్ని ఇలా లిస్ట్ లాగా ఇచ్చాను. రిగార్డింగ్ ద రివిజన్ ఆఫ్ ఫస్ట్